గరుడ పురాణంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన భాగం ఈ ఉత్తరఖండం. దీనినే మనం సాధారణంగా ప్రేతకల్పమని పిలుస్తాము. హైందవ సాంప్రదాయంలో ఒక వ్యక్తి మరణించిన తర్వాత జరిగే ఉత్తరక్రియలు, ఆత్మప్రయాణం మరియు కర్మఫలాల గురించి ఇందులో అత్యంత వివరంగా వివరించబడింది. సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు వారి ఇంట్లో 10 లేదా 11 రోజుల పాటు గరుడ పురాణ పారాయణం చేయడం మనకు తెలిసిన ఆచారం. ప్రేతకల్పంలో ప్రధానంగా కనిపించే ముఖ్య విషయాలు ఇవి. 1. జీవుడి అంతిమ ప్రయాణం, యమలోక మార్గం. మరణానంతరం ఆత్మ శరీరాన్ని విడిచిపెట్టి యమదూతల వెంట యమలోకానికి ఎలా వెళ్తుంది? ఆ మార్గంలో జీవుడు ఎదుర్కొనే కష్టాలు, వైతరిణీ నదిని దాటడం ఎలా అనే విషయాలు ఇందులో ఉంటాయి. 2. పాప పుణ్యాల విచారణ మరియు కర్మఫలాలు. యమధర్మరాజు సమక్షంలో చిత్రగుప్తుడు జీవుడి పాపపుణ్యాల లెక్కలను చదవడం, బతికున్నప్పుడు చేసిన తప్పులకు, పాపాలకు నరకంలో ఎలాంటి శిక్షలు విధిస్తారో వివరించే నరకలోకాల వర్ణన. 3. శ్రాద్ధ కర్మలు పిండ ప్రదానం ప్రాముఖ్యత. మరణించిన వ్యక్తి ఆత్మకు సద్గతులు కలగడానికి కొడుకు లేదా బంధువులు చేసే ఉత్తరక్రియలు, పిండ ప్రదానం, దానధర్మాలు ఎంతవరకు తోడ్పడతాయి? ఆకలి దప్పులతో అలమటించే ప్రేతాత్మకు ఈ కర్మల ద్వారా ఎలా తృప్తి కలుగుతుంది? 4. పునర్జన్మ మరియు మోక్షం. కర్మలన్నీ అనుభవించిన తర్వాత జీవుడు మళ్లీ భూమిపై ఏ రూపాల్లో జన్మిస్తాడు? చతురశీతి లక్షల జీవరాశులు. సంసార చక్రం నుండి విముక్తి పొంది విష్ణు సాయుధ్యాన్ని, మోక్షాన్ని ఎలా సాధించవచ్చు? ఒక ముఖ్య గమనింపు: చాలామంది గరుడ పురాణం అంటే కేవలం భయపెట్టే గ్రంథం అనుకుంటారు. కాని ప్రేతకల్పం యొక్క అసలు ఉద్దేశం మనుషులను భయపెట్టడం కాదు, బతికున్నప్పుడే ధర్మబద్ధంగా జీవించాలని, పాపకార్యాలకు దూరంగా ఉండాలని హెచ్చరించడం. ఈ ప్రేతకల్పానికి సంబంధించి మీకు ఏదైనా నిర్దిష్టమైన అధ్యాయం, కథ లేదా శ్లోకం గురించి తెలుసుకోవాలని ఉందా? గరుడ పురాణంలోని ఉత్తరఖండం, ప్రేతకల్పంలోని మరికొన్ని లోతైన ఆసక్తికరమైన విషయాలను ఇక్కడ కొనసాగిద్దాం. మరణం సంభవించిన మొదటి రోజు నుండి జీవుడు యమలోకానికి చేరుకునే 348 రోజుల సుదీర్ఘ ప్రయాణంలో ఏం జరుగుతుందో ఇందులో విపులంగా ఉంటుంది. 5. మరణ సమయం మరియు ప్రాణోత్క్రమణం. ప్రాణం పోయే ఘట్టం. యమదూతల రాక. మరణ సమయం ఆసన్నమైనప్పుడు పాపాత్ములకు యమదూతలు భయంకరమైన రూపాల్లో కనిపిస్తారు. పుణ్యాత్ములకు విష్ణుదూతలు ప్రసన్న వదనాలతో దర్శనమిస్తారు. ప్రాణం విడవడం. శరీరం నుండి ప్రాణం ఏ మార్గం ద్వారా బయటకు వస్తుందనేది ఆ వ్యక్తి సంస్కారాన్ని బట్టి ఉంటుంది. యోగులు, పుణ్యాత్ముల ప్రాణాలు బ్రహ్మరంధ్రం, శిరస్సు లేదా కళ్ల ద్వారా, ఇతరుల ప్రాణాలు నోరు లేదా ఇతర ద్వారాల ద్వారా వెళ్తాయని ప్రేతకల్పం చెబుతోంది. 6. ప్రేత శరీరం అంగుష్ఠమాత్ర రూపం. ప్రాణం పోయిన వెంటనే జీవుడికి బొటనవేలు పరిమాణంలో ఒక యాతన శరీరం, ప్రేత శరీరం లభిస్తుంది. చనిపోయిన మొదటి రోజు నుండి 10 రోజుల వరకు కుటుంబ సభ్యులు పెట్టే పిండాల ద్వారా ఈ ఆకృతి, అవయవాలు రూపుదిద్దుకుంటాయి. అందుకే ఆ 10 రోజుల కర్మలు అత్యంత ముఖ్యం. ఆ పిండ ప్రధానం సరిగ్గా జరగకపోతే ఆత్మ ఆకలిదప్పులతో అలమటిస్తూ ప్రేతరూపంలోనే ఉండిపోతుంది. 7. వైతరిణీ నది వర్ణన. యమలోక మార్గంలో వచ్చే అత్యంత భయంకరమైన నది వైతరిణి. ఇది రక్తం, చీము, ఎముకలతో నిండి వేడి ఉడుకుతూ ఉంటుంది. బతికున్నప్పుడు గోదానం, ఆవును దానం చేయడం చేసినవారు ఆ ఆవు తోకను పట్టుకుని ఈ నదిని సులభంగా దాటగలరని పురాణం చెబుతోంది. అందుకే హిందూ సాంప్రదాయంలో వైతరిణి గోదానానికి అంత ప్రాముఖ్యత ఉంది. 8. షోడశ శ్రాద్ధాలు. 16 రకాల శ్రాద్ధ కర్మలు. చనిపోయిన వ్యక్తి సంవత్సరం పొడుగునా ప్రయాణం చేయడానికి వీలుగా ప్రతి నెలవారీ, మాసికాలు మరియు ఇతర ప్రత్యేక రోజులలో పెట్టే 16 శ్రాద్ధాలు ఆ జీవుడికి పాథేయం, ప్రయాణంలో ఆహారంలాగా ఉపయోగపడతాయి. 11, 12 రోజుల్లో చేసే సపిండీకరణం ద్వారా ఆ జీవుడు ప్రేతస్థితి నుండి విముక్తుడై పితృదేవతల లోకానికి చేరుకుంటాడు. 9. గర్భోత్పత్తి మరియు పునర్జన్మ రహస్యాలు. ప్రేతకల్పం కేవలం మరణం గురించే కాదు, జీవం ఎలా పుడుతుంది అనే సైన్స్ను కూడా అప్పుడే వివరించింది. నరకయాతనలు అనుభవించిన తర్వాత మిగిలిన కర్మశేషంతో జీవుడు వర్షపు బిందువుల ద్వారా భూమికి చేరి ధాన్యంలోకి,
ఆపై పురుషుడి వీర్యకణంగా మారి స్త్రీ గర్భంలో ఎలా పిండంగా రూపాంతరం చెందుతాడో నెలల వారీగా గర్భోత్పత్తి క్రమం ఇందులో వివరించబడింది. సారాంశం: మనిషి చేసే ప్రతి చిన్న పనికి, కర్మకు ఒక ప్రతిఫలం ఉంటుందని, ప్రకృతిలో ఏదీ వృధా పోదని హెచ్చరించడమే ప్రేతకల్పం యొక్క ముఖ్య ఉద్దేశం. గరుడ పురాణం ప్రేతకల్పంలో యమలోక ప్రయాణం ముగిసిన తరువాత జీవుడు యమధర్మరాజు సభకు చేరుకునే ఘట్టం, అక్కడ జరిగే న్యాయ విచారణ మరియు వివిధ రకాల నరకాల గురించిన వివరాలు చాలా కీలకం. ఆ వివరాలను ఇక్కడ కొనసాగిద్దాం. 10. యమపురి, యమలోకం చేరడం. జీవుడు దాదాపు 1 సంవత్సరం పాటు 348 రోజులు ప్రయాణించి 16 నగరాలను దాటి చివరికి యమపురికి చేరుకుంటాడు. ఈ నగరానికి 4 ద్వారాలు ఉంటాయి. పుణ్యాత్ములు తూర్పు, ఉత్తర, పశ్చిమ ద్వారాల ద్వారా ప్రవేశిస్తే, మహాపాపులు అత్యంత భయంకరమైన దక్షిణ ద్వారం ద్వారా లోపలికి ప్రవేశిస్తారు. యమధర్మరాజు సభలోకి అడుగుపెట్టగానే జీవుడికి ఆయన భీకర రూపంలో కాకుండా ధర్మస్వరూపుడిగా దర్శనమిస్తారు. కాని పాపులకు మాత్రం ఆయన కాలస్వరూపుడిగా ఉగ్రరూపంలో కనిపిస్తాడు. 11. చిత్రగుప్తుని విచారణ. యమసభలో చిత్రగుప్తుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. శ్రవణులు అనబడే దేవతలు, భూమిపై మనుషులు చేసే ప్రతి పనిని గమనించే శక్తులు ఇచ్చిన సమాచారం ఆధారంగా చిత్రగుప్తుడు జీవుడి పాపపుణ్యాల చిట్టాను చదువుతాడు. మనిషి రహస్యంగా చేసిన పనులను కూడా సూర్యుడు, చంద్రుడు, అగ్ని, గాలి, భూమి, ఆకాశం, పగలు, రాత్రి, హృదయం సాక్షిగా యమధర్మరాజుకు సాక్ష్యం చెబుతాయి. ఇక్కడ ఎలాంటి పక్షపాతం ఉండదు. చేసిన కర్మలను బట్టి శిక్ష లేదా స్వర్గభోగాలు ఖరారవుతాయి. 12. ప్రముఖ నరకాలు మైనస్ శిక్షలు. నరక లోక వర్ణన. ప్రేతకల్పంలో మొత్తం 84 లక్షల నరకాలు ఉన్నాయని, వాటిలో 28 నరకాలు అత్యంత ప్రధానమైనవని పేర్కొనబడింది. కొన్ని ముఖ్యమైన నరకాలు మరియు వాటికి గల కారణాలు. నరకం పేరు. ఎవరికి ఈ శిక్ష విధిస్తారు? శిక్షా విధానం. తామిశ్రం. ఇతరుల ధనాన్ని, భార్యను, పిల్లలను అపహరించేవారికి యమదూతలు వారిని చీకటి గదుల్లో వేసి స్పృహ తప్పేలా కొడతారు. రౌరవం. తోటి జీవులను హింసించి స్వార్థంతో బతికేవారికి తాము హింసించిన జీవులే రురులు అనే జంతువులై వారిని పీక్కుతింటాయి. కుంభీపాకం. మూగజీవాలను, పక్షులను చంపి ఆనందించేవారికి మరుగుతున్న వేడి నూనె కాగులలో, కుండలలో వేసి వేయిస్తారు. అసిపత్రవనం. ధర్మాన్ని వదిలేసి స్వధర్మాన్ని నిందించేవారికి కత్తుల వంటి పదునైన ఆకులు ఉన్న అడవిలో పరిగెత్తిస్తారు. ఆ ఆకులు శరీరాన్ని ముక్కలు చేస్తాయి. వైతరణి. లంచాలు తీసుకుని న్యాయాన్ని అమ్ముకునేవారికి, గురువులను అవమానించేవారికి రక్తం, చీముతో నిండిన వైతరిణీ నదిలో పడేసి యమజంతువులతో కరిపిస్తారు. కృమిభోజనం. అతిథులకు, తల్లిదండ్రులకు పెట్టకుండా ఒంటరిగా తినేవారికి లక్షలాది పురుగులు ఉండే గుంటలో పడేసి ఆ పురుగులు శరీరాన్ని తినేలా చేస్తారు. 13. సుకృతం. పుణ్యం చేసిన వారి గతి. కేవలం పాపాలే కాకుండా పుణ్యం చేసిన వారికి లభించే ఉత్తమ గతుల గురించి కూడా ప్రేతకల్పం చెబుతుంది. బావులు తవ్వించినవారు, అన్నదానం చేసినవారు, చలివేంద్రాలు ఏర్పాటు చేసినవారు యమలోక మార్గంలో ఎలాంటి ఇబ్బందులు పడకుండా హంసవాహనాలపై, విమానాలపై స్వర్గానికి లేదా పితృలోకానికి వెళ్తారు. పితృదేవతల లోకంలో వారు దేవతలతో సమానమైన భోగాలను అనుభవిస్తారు. 14. పురాణ శ్రవణ ఫలం. ఉపసంహారం. ప్రేతకల్పాన్ని పూర్తిగా వినడం లేదా చదవడం వల్ల మనిషిలో వైరాగ్యం, ధార్మిక చింతన పెరుగుతాయి. మరణమనేది తథ్యమని తెలుసుకున్న మానవుడు బతికున్న కాలంలో అహంకారాన్ని వీడి ఇతరులకు సహాయం చేస్తూ జీవించడమే ఈ పురాణం మనకు అందించే పరమార్థం. గరుడ పురాణంలోని ప్రేతకల్పం విశేషాలు